హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కామర్స్ స్టడీ గైడ్. ఈరోజు క్లాస్లో మనము మల్టిపుల్ లెడ్జెస్ ఏ విధంగా క్రియేట్ చేస్తారో చూద్దాం. మల్టిపుల్ లెడ్జెస్ క్రియేట్ చేయడం కన్నా ముందు మనకు సింగిల్ లెడ్జర్ ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలియాలి. దానికి సంబంధించి మనము ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో కావాలంటే ఆ లింక్ క్లిక్ చేయండి. ఈరోజు మనము మల్టిపుల్ లెడ్జర్ క్రియేషన్ ఏ విధంగా చేస్తారో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గేట్వే ఆఫ్ టాలీ మెనూలో మనకి అకౌంట్స్ ఇన్ఫో మెనూకి వెళ్ళాల్సి ఉంటుంది. గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో మెనూ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత లెడ్జెస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ అకౌంట్స్ ఇన్ఫో మెనూలో లెడ్జెస్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. మనం ఆల్రెడీ సింగిల్ లెడ్జర్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మల్టిపుల్ లెడ్జెస్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చూడాలి. మల్టిపుల్ లెడ్జర్ క్రియేట్ చేయాలంటే మల్టిపుల్ లెడ్జర్స్ ఆప్షన్లో క్రియేట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా మల్టిపుల్ లెడ్జర్లో క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ విధమైన స్క్రీన్ వస్తుంది. దీంట్లో చూడండి మనకి అండర్ గ్రూప్ అంటే ఇక్కడ మనం మెయిన్ గ్రూప్ ఏంటో ఇవ్వాల్సి ఉంటుంది. మనం దేని కింద లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ మీకు అండర్ గ్రూప్ అంటే ఏంటి, ఇక్కడ సీరియల్ నెంబర్ 1, 2, 3 ఇక్కడ ఏమి ఇవ్వాలి అనేది నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ లెడ్జర్ క్రియేషన్లో మనకి ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించి డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి. దానికి సంబంధించిన అకౌంట్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అసెట్స్లో ప్లాంట్ అండ్ మెషినరీ, బిల్డింగ్స్, ఫర్నిచర్, వెహికల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మెయిన్ గ్రూప్ వచ్చేసరికి ఫిక్స్డ్ అసెట్స్ అవుతుంది. ఇక్కడ మీకు టాలీలో చూపించాను కదా. ఇక్కడ అండర్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ అసెట్స్ అవుతుంది. మిగతావన్నీ ఇక్కడ మనం అకౌంట్స్ నేమ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉన్నాయనుకోండి కొన్ని అకౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్లో రెంట్ రిసీవ్డ్ అకౌంట్, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ అనేవి ఉన్నాయి. ఇండైరెక్ట్ ఇన్కమ్ అనేది ఇక్కడ అండర్ గ్రూప్ అవుతుంది. ఇవన్నీ మనకి అకౌంట్స్ యొక్క నేమ్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయనుకోండి. ఇక్కడ వేజెస్ అకౌంట్, ఫ్యాక్టరీ అకౌంట్ అనేవి అకౌంట్స్ నేమ్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది ఇక్కడ అండర్ గ్రూప్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ వేజెస్ అకౌంట్ అనేది దేని కిందకి వస్తుంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుందని మనకు తెలిసి ఉండాలి. యాజ్ ఏ మనకి ఆల్రెడీ అకౌంట్స్ అనేవి మనం బేసిక్స్ అనేవి నేర్చుకున్నాం కాబట్టి వేజెస్ అనగానే మనకి ఇది డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని మనకు తెలిసి ఉండాలి. అదేవిధంగా రెంట్ రిసీవ్డ్ అనగానే ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్ అని మనకు తెలిసి ఉండాలి. అదేవిధంగా ఫర్నిచర్ అకౌంట్ అనగానే ఇది ఫిక్స్డ్ అసెట్ అని మనకి తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉంటేనే మనకు టాలీలో ఈజీగా ఈ యొక్క లెడ్జర్స్ క్రియేషన్ అనేది సింపుల్గా జరిగిపోతుంది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ అన్ని లెడ్జర్స్ని ఏ విధంగా ఒకేసారి ఇలా క్రియేట్ చేయాలి. మల్టిపుల్ లెడ్జర్ క్రియేషన్లో ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చాం కదా. ఈ అన్నిటిని ఒకేసారి ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా చేయాలి, ఇలా మనకి డిఫరెంట్ అసెట్స్, ఇన్కమ్స్, ఎక్స్పెన్స్ ఉన్నప్పుడు ఒకేసారి మల్టిపుల్ లెడ్జర్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఇక్కడ మనకి డిఫరెంట్ అసెట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇన్కమ్స్ ఉన్నాయి, ఎక్స్పెండిచర్స్ ఉన్నప్పుడు ఇక్కడ అండర్ గ్రూప్లో మీరు ఏం తీసుకోండి అంటే ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఆల్ ఐటమ్స్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ గ్రూప్లో ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఉంది కదా. ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫిక్స్డ్ అసెట్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే, ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించి లెడ్జెస్ మాత్రం క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ అని ఉంది కదా, దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. కానీ మనం ఇక్కడ అన్ని అకౌంట్స్కి సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి మనకు 3 టైప్స్ మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూసాం కాబట్టి అవన్నీ ఒకేసారి క్రియేట్ చేయాలనుకుంటే ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఐఎమ్ సెలెక్టింగ్ ఆల్ ఐటమ్. ఆల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఎన్ని లెడ్జెస్ అయినా డిఫరెంట్ అండర్ గ్రూప్లో ఉన్నప్పటికీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. రైట్, ఇక్కడ ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఏమవుతుంది, నేమ్ ఆఫ్ ది లెడ్జర్ అడుగుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది లెడ్జర్ అంటే ఇక్కడ ఏంటి అంటే మనం ఏదైతే ఎగ్జాంపుల్లో చూసామో ఇది నేమ్ అన్నమాట. ఓకే, ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్, బిల్డింగ్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్ ఇవి. ఓకే, ఇవి నేమ్స్. ఇక్కడ ఈ నేమ్స్తో నేను ఇక్కడ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ప్లాంట్ అండ్ మెషినరీ. ఓకే, ప్లాంట్ అండ్ మెషినరీ. రైట్, ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్. ఓకే, ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ నేమ్ రాసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ అండర్ గ్రూప్ అడుగుతుంది. ప్లాంట్ అండ్ మెషినరీ అనేది ఏంటి, ఇక్కడ అండర్ గ్రూప్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ కాబట్టి డౌన్ ఆరో క్లిక్ చేస్తే మనకి ఫిక్స్డ్ అసెట్స్ సెలెక్ట్ అవుతుంది.
సో ఫిక్స్డ్ అసెట్స్ వచ్చిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా, ఒకవేళ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకోండి. బట్ ఇక్కడ మనం బేసిక్స్ నేర్చుకుంటాం కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం తీసుకోకండి, సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ ఏముంది మనకి, సో ఎగ్జాంపుల్ బిల్డింగ్స్ అకౌంట్ అండ్ ఫర్నిచర్ అకౌంట్ అండ్ వెహికల్ అకౌంట్. సో బిల్డింగ్స్ అకౌంట్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో సేమ్ మళ్ళీ ఫిక్స్డ్ అసెట్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు. తర్వాత ఫర్నిచర్ అకౌంట్ ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత సేమ్ మళ్ళీ ఫిక్స్డ్ అసెట్స్, అంటే ఇది ఏ దానికి సంబంధించి అవి తీసుకోండి అనమాట. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం లేదు. తర్వాత వెహికల్ అకౌంట్ ఎంటర్ ప్రెస్ చేయండి. మళ్ళీ సేమ్ అండర్ గ్రూప్లో ఈ యొక్క ఫిక్స్డ్ అసెట్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం లేదు. సో ఇక్కడ మనకి ఫిక్స్డ్ అసెట్స్ అనేవి క్రియేట్ అయిపోయాయి. సో ఇంకేమున్నాయి మనకి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్లో మనకి రెంట్ రిసీవ్డ్ అకౌంట్, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని క్రియేట్ చేద్దాం. సేమ్ అదే ప్రాసెస్లో, మళ్ళీ వేరేగా ఓపెన్ చేయట్లేదు. సో రెంట్ రిసీవ్డ్ అకౌంట్. సో ఇక్కడ చూడండి రెంట్ రిసీవ్డ్ అకౌంట్ అన్నాం కదా. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ గ్రూప్లో మనం మళ్ళీ ఫిక్స్డ్ అసెట్ సెలెక్ట్ చేసుకోం. సో రెంట్ రిసీవ్డ్ అంటే ఏంటి, ఇట్ ఇస్ అన్ ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ని సెలెక్ట్ చేసుకోండి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఏం లేదు. సో డైరెక్ట్గా ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం. సో తర్వాత ఏంటి, డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. సో ఇది కూడా ఏంటి, ఇట్ ఈస్ ఆల్సో ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఏమీ లేదు. సో సింపుల్గా సో ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏముంది ఇంకా, సో డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఏమేమి ఉన్నాయి, వేజెస్ అకౌంట్, అదేవిధంగా ఫ్యాక్టరీ రెంట్. సో వేజెస్ అకౌంట్ అండ్ ఫ్యాక్టరీ రెంట్ మనం క్రియేట్ చేద్దాం. లెడ్జెస్. సో వేజెస్ అకౌంట్ ఎంటర్ ప్రెస్. సో నేమ్ రాసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ సో వేజెస్ అకౌంట్ అనేది దేని కిందకి వస్తుందో చూసుకోండి. సో వేజెస్ అకౌంట్ అనేది ఇట్ ఇస్ ఏ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేసుకోండి. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఏం లేదు కాబట్టి ఇటు చూపెట్టేసేయండి. సో తర్వాత ఫ్యాక్టరీ రెంట్. సో ఫ్యాక్టరీ రెంట్ అకౌంట్. సో నేమ్ రాశాను, ఎంటర్ ప్రెస్ చేయండి. సో సేమ్ మళ్ళీ ఇక్కడ ఫ్యాక్టరీ రెంట్ అంటే ఏంటి, సో ఇట్ ఇస్ ఏ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి. సో సింపుల్గా ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఏం లేదు కాబట్టి సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఈ విధంగా మనకు ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సో తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ మనం ఫిక్స్డ్ అసెట్స్ తీసుకున్నాం, తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకున్నాం, తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాం. సో ఈ విధంగా సో మనం ఫస్ట్ ఏవైతే మనకి జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయో సో జర్నల్ ఎంట్రీస్ బేస్ చేసుకొని మనం ఈ విధంగా క్లాసిఫై చేసుకోవాలి. సో ఏది ఫిక్స్డ్ అసెట్, ఏది ఇండైరెక్ట్ ఇన్కమ్, ఏది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఏది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా మనకు తెలిసి ఉన్నప్పుడు మాత్రమే లెడ్జర్ క్రియేషన్ అనేది సింపుల్గా జరిగిపోతుంది. ఓకే, సో ఇవి మనకు బేసిక్స్ ఎవరికైతే పర్ఫెక్ట్గా మనకు వస్తాయో వాళ్ళు మాత్రమే ఈజీగా చేయగలుగుతారు. సో బేసిక్స్ అంటే ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ అకౌంట్స్ ఈజీగా వచ్చింటే ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అన్నీ ఎంటర్ చేయడం జరిగింది. సో దీన్ని సేవ్ చేయాలంటే ఏం చేస్తాం, సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది చూడండి, యాక్సెప్ట్ ఆర్ నాట్. ఓకే, యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. సో ఇది యాక్సెప్ట్ చేయాలంటే ఎస్ ప్రెస్ చేయండి, లేదంటే నో ప్రెస్ చేయండి. సో మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి ఎస్ ప్రెస్ చేస్తున్నాం, లేదంటే ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఈ విధంగా మల్టిపుల్ లెడ్జెస్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో మరి ఇవి క్రియేట్ అయ్యా లేదా చూడాలి అంటే మనం ఏం చేయాలి, ఓకే డిస్ప్లే ఆప్షన్కి వెళ్ళాలి. ఎస్, సో డిస్ప్లేని సెలెక్ట్ చేసుకోండి, మల్టిపుల్ లెడ్జర్లో డిస్ప్లే. ఓకే, సో డిస్ప్లే సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఈ విధంగా మనము డిస్ప్లేలో ఉన్నాం. సో ఇక్కడ మనం సో చూడాలి అంటే ఏంట్లోకి వెళ్ళాలి, సో ఫిక్స్డ్ అసెట్స్ ఒకసారి ఓపెన్ చేయండి. మనం ఫిక్స్డ్ అసెట్స్ క్రియేట్ చేసాం కదా, ఫిక్స్డ్ అసెట్స్ ఎంటర్ చేయండి, సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం. ఎస్, మనం ఇంతకుముందు క్రియేట్ చేసినవి ఉన్నాయి లేదా, బిల్డింగ్స్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్ అండ్ ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్, వెహికల్ అకౌంట్. ఓకే, వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ ఏం చేసాం మనము, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ క్రియేట్ చేసాం. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేయండి. రైట్, సో డిస్కౌంట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్ కూడా క్రియేట్ అయిపోయాయి. సో తర్వాత ఏం చేసాము, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో
డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎస్, ఫ్యాక్టరీ అండ్ వేజెస్. సో ఇది కూడా కరెక్ట్గా క్రియేట్ అయింది. సో ఈ విధంగా మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన లెడ్జర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ప్లే ఆప్షన్ ద్వారా చూడవచ్చు. సో ఇక్కడ ఆల్టర్ ఆప్షన్ ద్వారా మనం ఏదైతే ఆల్రెడీ క్రియేట్ చేసామో దాన్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఆల్టర్ ఆప్షన్ ఉంది కదా, ఆల్టర్ ఆప్షన్ ఓపెన్ చేసి ఓకే, ఏదైతే మనకి లెడ్జర్ అవసరం లేదు దాన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే మనకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా వచ్చినవి డిలీట్ చేయలేము. ఏదైతే మనం కొత్తగా క్రియేట్ చేస్తామో దాన్ని మాత్రం డిలీట్ చేయొచ్చు. ఇక్కడ మీరు డిలీట్ చేయాలంటే ఎందుకంటే ఇక్కడ సింగిల్ లెడ్జర్ ద్వారా డిలీట్ చేసుకోండి. సింగిల్ లెడ్జర్ ద్వారా డిలీట్ చేస్తే మనకి ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. మనకి సింగిల్ లెడ్జర్ ద్వారా డిలీట్ చేయడం ఆల్రెడీ చెప్పాను కదా. ఎప్పుడైనా సరే మీరు డిలీట్ చేయాలి అంటే సింగిల్ లెడ్జర్ ఓన్లీ సింగిల్గా డిలీట్ చేసుకోండి. ఎందుకంటే మిగతా లెడ్జర్స్లో మనకి ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు. మల్టిపుల్ లెడ్జర్స్ నుంచి ఎప్పుడు కూడా డిలీషన్ పార్ట్ పెట్టుకోకండి. ఓకే, మోడిఫికేషన్ పార్ట్ పెట్టుకోండి పర్లేదు. ఆల్టర్లో మోడిఫికేషన్ పార్ట్ పెట్టుకోండి, కానీ డిలీషన్ పార్ట్ మాత్రం పెట్టుకోండి. ఓకే, ఆల్టర్ ఆప్షన్ యూజ్ చేసి మనం మోడిఫికేషన్ చేద్దాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్ ఆప్షన్ యూజ్ చేసి లెడ్జెస్ని మోడిఫికేషన్ చేస్తున్నాం. ఆల్టర్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్ చేస్తున్నాను. దీని ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిక్స్డ్ అసెట్స్లో కాస్త మోడిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫిక్స్డ్ అసెట్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్ ప్రెస్ చేశాను. ఇక్కడ బిల్డింగ్ అకౌంట్ ఉంది కదా, దాన్ని ఇక్కడ నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇక్కడ నేను యారో ప్రెస్ చేసి లాస్ట్ వరకు వచ్చాను. బిల్డింగ్స్ అకౌంట్ అని కంప్లీట్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నాను. బిల్డింగ్ అకౌంట్. ఓకే, కంప్లీట్ నేమ్ ఇచ్చాను. సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. అంటే నేను జస్ట్ మోడిఫికేషన్ మాత్రమే చేస్తున్నాను. సింపుల్గా ఎంటర్. మిగతావన్నీ మనకి ఏం మోడిఫికేషన్ అవసరం లేదు. సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేస్తూ వెళ్ళండి లాస్ట్ వరకు. యాక్సెప్ట్ అని అడుగుతుంది. యాక్సెప్ట్ అనండి. సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ విధంగా మనకి చేంజెస్ అనేవి మోడిఫికేషన్ అయిపోతాయి. సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి నెక్స్ట్. ఈ విధంగా మనం మల్టిపుల్ లెడ్జెస్ క్రియేషన్, అదేవిధంగా డిస్ప్లే, ఆల్టర్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇది ఈ వీడియోకి సంబంధించి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా దీనికి సంబంధించిన ముందు వీడియోలు కావాలంటే నా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లో ఒకసారి సెర్చ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.